ఇంట్లో పిల్లలు ఎవరైనా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినా చాలా మంది చాలా క్యాజువల్ గా ఉపయోగించే పదం సైకో. మన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు కూడా అవతలి వ్యక్తులను అటాక్ చేయడానికి సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు, సైకే ముఖ్యమంత్రి అని మనం వింటూ ఉన్నాం. సో ఇదొక పర్సనాలిటీ డిజార్డర్. మోరల్స్ అనేవి ఉండవు, సోషల్ నామ్స్ ఏవి కూడా వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా లోపల గిల్ట్ అనేది ఉండదు. వాళ్ళకి జస్ట్ దే వాంట్ పవర్, దే వాంట్ సమ్ బెనిఫిట్. అవతలి వ్యక్తులను ఎలాగైనా సరే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ ని సాధించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. హై ఇంపల్సివిటీ ఉంటుంది, అంటే ఏ క్షణం ఏదనిపిస్తే వాళ్ళు వెంటనే అప్ చేస్తారు. చాలా క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటుంది. అవతలి వాళ్ళని చంపైనా సరే మనం అనుకున్న లాభాన్ని పొందాలి అని అంటారు. దీన్ని మనం యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. సైకో అంటాం. యాక్చువల్గా దాని ఫుల్ నేమ్ ఏంటంటే సైకోపాత్ అంటాం. సో ఈ సైకోపాత్ లక్షణాలు ఎవరైనా మీ కుటుంబంలో కనిపిస్తే తప్పకుండా మీరు సైకాలజిస్ట్ని కలిస్తే కనుక వాళ్ళను ఆ పర్సనాలిటీ డిజార్డర్ను మినిమైజ్ చేసి బెటర్ ఉండడానికి అవకాశం ఉంటుంది.